వేరే కొడుకు ఆపరేషన్ తప్పుతున్నాను. విన్నాను. అంత తప్పనప్పుడు ఆలస్యం దేనికి చేశాము నాన్న. ఏమండి, ఇది చూసారా? ఏమిటిది? 100 రూపాయల నోటు. అదేనండి మీ చూపులు ఏర్పడ్డ మార్పు. ఈనాడు ఇది మీకు 100 రూపాయల నోటుగా కనిపిస్తుంది, కానీ ఆ రోజు వీరయ్య ఇది మీకు కానుక ఇచ్చినాడు. ఇందులో మీకు కనిపించింది 100 రూపాయలు కాదు, నిండు హృదయాలు, మనసు నిండిన మమకారం. ఆ వీరయ్య కుటుంబం మీ పాదాలు చంద్రపరిచిన కృతజ్ఞత. ఆనాడు మీకు దీని విలువ ప్రేమ, పుట్టి ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ. అందుకే దీని మీద ప్రేమ దగ్గర నా కానుక ఇచ్చారు. కానీ ఈనాడు అదే నేను, అదే మీరు, అదే వీరయ్య, అదే నోటు, మన మధ్య విలువలు ఎంత మారిపోయాయి. ఇప్పుడు మీ దృష్టిలో ఈ కాగితం విలువ ఎంత పెరిగిపోయింది. ఇప్పుడు మీకు ఇది 100 రూపాయలు. అవును అవును అవును, 100 రూపాయలు. ఇలాంటి 100 చేరే 1000 లక్షలు అయ్యాయి. ఆ లక్షలతోనే బంగ్లా కొన్నాను, కారు కొన్నాను, నీకు నగలు కొన్నాను, చీర కొన్నాను, అన్ని కొన్నాను. దేనికి? సంతోష పెట్టాలని, సుఖ పెట్టాలని, మనం సంతోషంగా ఉండాలి. ఇవన్నీ లేని రోజున మనం సుఖంగా లేమా? ఉందామనుకున్నాం, ఉండాలనుకున్నాం, కానీ ఉండిచ్చిందా ఈ డబ్బు? ఈ డబ్బేగా సీతాలు పెట్టిన చిగురు పుల్లా తీసి ఆటపారించింది. ఈ డబ్బేగా నీ కడుపు వెంటనే మన మధుర స్వప్నాన్ని కాలుచటాలకు బలిసింది. న్యాయం కావాలి, న్యాయం కావాలని న్యాయస్థానంలో ఎలుగెత్తరిస్తే నా నోరు నొక్కి ఆతంకించేసింది ఈ డబ్బేగా. నిజమేనండి, కానీ ఈ డబ్బు, ఇదే డబ్బు ఈనాడు మిమ్మల్ని ఏం చేసింది? మీరేమయ్యండి? ప్రాణాలకే తెగించి పల్లె పల్లెని కలరా నుంచి కాపాడిన కరుణ ఎక్కడ? చావు బ్రతుకులో ఉన్న తల్లిని బిడ్డని కాపాడడానికి చెయ్యకూడని ఆపరేషన్ చేసిన సాహసం ఎక్కడ? దేశాలకు అన్యాయం జరిగిందని ఉద్యోగానికే రాజీనామా ఇచ్చిన త్యాగం ఎక్కడ? ఎక్కడ గోపాల్? చచ్చిపోయాడు. ఆ డాక్టర్ గోపాల్ చచ్చిపోయాడు. ఈ గోపాల్ ఆ గోపాల్ గొంతు మీదకి చంపేశాడు. అదేగా నువ్వు చెప్పాలనుకున్నది, అదేగా నువ్వు వినాలనుకున్నది. నువ్వు ప్రేమించిన గోపాల్, నిన్ను ప్రాణంగా చూసుకున్న ఆ గోపాల్ రోజు రోజుకి ఎందుకు నీకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు? దూరంగా ఉంటూ ఎందుకు ఇంత ఆవేదన అనుభవిస్తున్నాడు? ఎందుకు ఎందుకు తెలుసా? నీకు మళ్ళీ అందుకే ఈ గోపాల్ చచ్చిపోయాడు. నీ దృష్టిలో మనసు చచ్చిన వాడి గొప్ప, ఎవ్వరికి ఏమీ చేయలేని, ఎవరిని కాపాడలేని, ఎవరితోనూ కలిసి బతకలేని వాడి గొప్ప. డాక్టర్ గోపాల్ స్పీకింగ్. ఎవరు? కళ్యాణ? నాతో అర్జెంట్గా మాట్లాడాలి. పార్క్ ఇప్పుడు వస్తున్నాను. సార్, అమ్మగారు మీకు ఉత్తరం ఏమన్నారు? ఉత్తరమా? ప్రేమ మన ఇద్దరిని కలిపింది. జీవితం వేరు చేయాలని ప్రయత్నిస్తుంది. ఇన్నాళ్ళు మీ జీవితంలో నేను అవసరమని, నేను లేకుంటే వెలితి పడుతుందని అనుకున్నాను. కానీ ఈనాడు అలాంటి వెలితి కలగకుండా, కనపడకుండా మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఉన్నారని, మీరు కోరుకునేది కళ్యాణి లాంటి డబ్బున్న వారి స్నేహాలని తెలుసుకున్నాను. మీకు కళ్యాణికి మధ్య నేను అనవసరమని అనుకున్నాను. అందుకే నేను నా పుట్టింటికి, అదే మన ప్రేమ పుట్టిన చోటుకి వెళ్ళిపోతున్నాను. డాక్టర్, ఏమి డాక్టర్ దంతా? అసలు హాస్పిటల్కే రావడం లేదు. అపాయింట్మెంట్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి. నో అపాయింట్మెంట్స్, నో పేషెంట్స్. ఈ డాక్టర్ గోపాల్ చచ్చిపోయాడని చెప్పండి.